నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆర్గనైజేషన్ ప్రజల హక్కుల కోసం ఎలా పనిచేస్తుంది, ఇలాంటి మరెన్నో విషయాలు మనం ఈ రోజు కనుక్కుందాం. సో ప్రస్తుతం మనతో పాటు హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ సత్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, ఒక లాయర్ గా పనిచేయడం వల్లనే మీరు ఈ హ్యూమన్ రైట్స్ లో ఉంటున్నారా? సో మీకు ఈ హ్యూమన్ రైట్స్ ని కాపాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒక లాయర్ గా మీరు పనిచేయడానికి హ్యూమన్ రైట్స్ లో ఉంటున్నారా అంటే లేదు. అసలు యాక్చువల్ గా నేను లాయర్ అవడానికి ముందు ఐఎమ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. దానికంటే ముందు నేను ఇండియన్ మిలిటరీ బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్, రిటైర్డ్ ఫ్రమ్ పఠాన్కోట్ పంజాబ్, 9 ఫీల్డ్ ఆర్డినెన్స్ డిపో. అక్కడ నేను వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను హ్యూమన్ రైట్స్ లోకి వచ్చాను. నేను ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ లోకి వచ్చానో ఐ హావ్ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఎవ్రీ డే హ్యూమన్ రైట్స్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి అదొక నమ్మకం. ఇది నా రైటే కదా, నా వయలేషన్స్ ఆఫ్ రైట్ జరుగుతున్నప్పుడు నేను ఎవరిని అడగాలి? పోలీసులను అడగాలి. మరి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు కనుక ఒక వయలేషన్ జరిగితే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. అప్పుడే హ్యూమన్ రైట్స్ అనేవి అందరికీ గుర్తొస్తుంది. అప్పటి వరకు అసలు హ్యూమన్ రైట్స్ రావడానికి ముందే చాలా మంది పోలీస్ స్టేషన్స్, ప్రైవేట్ కంప్లైంట్స్ ద్వారా కోర్టులు ఇవన్నీ జరుగుతానే ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారుల దగ్గర ఎప్పుడైతే మనకి ప్రాబ్లం వచ్చిందో, మరి అప్పుడు ఆ ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించడానికి పోలీసులు ముందుకు వస్తున్నారా అంటే వాళ్ళ గవర్నమెంట్ అధికారులు, మేము వాళ్ళని ప్రశ్నించడానికి మాకు కొన్ని క్లాజెస్ అడ్డొస్తున్నాయి, సో ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడిగితే వెంటనే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కి వస్తున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనే పర్పస్ అనేది మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఏ గవర్నమెంట్ అధికారి అయినా సరే ప్రభుత్వానికి గాని అటు ప్రజలకు గాని వాళ్ళ విధులను కాకుండా మరి ఏ ఇతర రూపంలో అయినా సరే ఏదైనా ఒక వయలేషన్ చేయగలిగితే ఆ వయలేషన్ కి ఇమ్మీడియట్ గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు ఏం సంబంధం అని అడిగితే ఎస్, ఆ ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రజాధనమే. అది కూడా ధ్వంసం చేస్తే నా ఆస్తులకు భంగం కలుగుతోంది, అదంతా గవర్నమెంట్దే కదా. కానీ ఈ యాంగిల్ లో చాలా మంది ఆలోచించరు. హ్యూమన్ రైట్స్ అనగానే నన్ను ఎవడైనా కొట్టాడా, నన్ను తిట్టాడా, నన్ను ఎవడైనా బాధ పెట్టాడా, అదే హ్యూమన్ రైట్స్ అని అనుకుంటారు. కానీ లేదు. జాతి, కుల, మత, వర్ణ భేదాలు ఏదీ లేకుండా వెట్టి చాకరీల బానిసత్వాన్ని బతుకులోంచి బయటకు రావడానికి ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనిషి యొక్క స్వేచ్ఛకి గాని, వాక్ స్వాతంత్రానికి గాని, నివసించేటటువంటి విధానానికి గాని, తను ఎక్కడికైనా సరే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే నేను వెళ్ళగలను, నేను రాగలను, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని చెప్పేటటువంటి ఏదైనా ఆ మనిషికి ఉన్న హక్కే. ఆ హక్కు ఎప్పుడైతే ఉల్లంఘన కలిగిందో ఇమీడియట్ గా దే కెన్ కమ్ టు ద హ్యూమన్ రైట్స్. నాకు న్యాయం జరగటలేదు, అది కూడా హ్యూమన్ రైట్స్ వయలేషన్. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను, నాకు అక్కడ న్యాయం జరగలేదు. నేను కోర్టుకు వచ్చాను, నాకు అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. కొన్ని రాజకీయ కులమత్వ విభేదాలు ఎన్నో ఎదురవుతున్నాయి. నేను ఏం చేయాలి? దే కెన్ కమ్ టు హ్యూమన్ రైట్స్. సో ఈ రకంగా హ్యూమన్ రైట్స్ ను మనం ఒక బ్రాడ్ మైండెడ్ లో చూడాలి తప్ప హ్యూమన్ రైట్స్ అంటే మనిషిని కొట్టడం, తిట్టడం, వాడిని బాధ పెట్టడం ఇదే హ్యూమన్ రైట్స్ అనుకోవడం మాత్రం అది మన ఒక అభిప్రాయం మాత్రమే. బట్ యాక్చువల్ హ్యూమన్ రైట్స్ అంటే మాత్రం అది. ఓకే సార్, అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఈ హ్యూమన్ రైట్స్ లోకి ఎలా వచ్చారు? ఎలా అయింది ప్రాసెస్ అంతా కూడా? నా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అని అడిగితే, ఇండియన్ మిలిటరీలో బీయింగ్ ఎన్ బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్ ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకున్నాం. అటు ఫిజికల్లీ, ఇటు మెంటల్లీ, వీ హ్యావ్ ట్రైన్డ్ ఎ లాట్. ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా మనం బయటకు ఎలా పడాలి, నీకు నిజంగా నీ మీద ఒక వయలేషన్ జరిగినప్పుడు నువ్వు ఎలా దాన్ని బయటకు రావాలి. రీసెంట్ గా చూసిన ఒక కేసు, హైదరాబాద్ లో ఒక అమ్మాయికి 2 పిల్లలు, హస్బెండ్ జమ్మూ కాశ్మీర్ లో ఉంటాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ అమ్మాయి తన హస్బెండ్ కలవడానికి అక్కడికి వెళ్ళింది. కానీ జమ్మూ కాశ్మీర్ లో అతను ఆ అమ్మాయిని వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోయాడు. 1 వీక్ అవుతోంది. తను ఎక్కడైనా పోస్టింగ్ కి వెళ్ళాడా, నైట్ షిఫ్ట్ లో ఉన్నాడా ఏంటో అనుకుంటూ ఆర్మీ క్వార్టర్స్ లోనే తను ఉన్నాడు. అప్పటి వరకు తను పూర్తిగా బయటకు రాలే. 15 డేస్ అయ్యేటప్పటికి నా హస్బెండ్ రావట్లేదు అని చెప్పి, ఇక్కడ మన పోలీస్ స్టేషన్ లో SHO అంటాం, అక్కడేమో CHM అని పిలుస్తారు. CHM బెటాలియన్ హవల్దార్ మేజర్, BHM అలా వాళ్ళ పోస్టులు ఉంటాయి. వాళ్ళని అడిగారు. అడిగేటప్పటికి అదేంటమ్మా నీ హస్బెండ్ కి అసలు పోస్టింగే లేదు, ఈజ్ మిస్సింగ్. నౌ ఐఎమ్ ఫైలింగ్ దట్ కేస్ ఇన్ హైదరాబాద్ కోర్ట్. అతను మిస్సింగ్, ఎక్కడ కనబడట్లేదు. అంటే బతికే ఉన్నారు ఎక్కడ కనబడట్లేదు. మొత్తం అంతా ఎంక్వైరీ చేసి చూసుకుంటే తను ఇట్ సైడ్ మన సౌత్ ఇండియాకి వచ్చేసినట్లు, ఇక్కడే ఉన్నట్లు తన స్నేహితులు కొంతమంది ద్వారా తెలిసింది. కానీ ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళాలి? హస్బెండ్ అడ్రస్సే లేదు కదా, వాళ్ళ ఇంటికి కూడా అయితే వెళ్ళలేదు. అప్పుడు ఆర్మీ కోర్ట్స్ లో తను కంప్లైంట్ చేసి, ఆర్మీ కోర్టులో ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో ఫస్ట్ ఆ అమ్మాయికి రిలీఫ్ ఇవ్వాలి మనం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి ఆ అమ్మాయిని
ఆర్మీ కోటాలోనే ట్రైన్ టికెట్స్ వాళ్ళ పిల్లలకి కొంచెం సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి వరకు సేఫ్ గా పంపించారు. వాళ్ళు దే హావ్ టేకెన్ దట్ ఫస్ట్ స్టెప్. ఎందుకు ఆర్మీ కోటాలోనే ట్రైన్ టికెట్ బుక్ చేసి పంపించారు అని అడిగితే అసలు ఆర్మీ వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ కోటాలోనే ట్రైన్ టికెట్స్ ఇస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. సో ఇలాగా వాళ్ళకి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆర్మీ కోర్ట్ లో మేము చూసాం చాలా వరకు. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ డిఫరెంట్ ట్రీట్మెంట్లు చూసాం. అక్కడ ట్రీట్మెంట్ వేరే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్లు వేరే ఉంది. సో ఈ రెండాటికి మధ్యలో ఉండేది హ్యూమన్ రైట్స్. నేను అప్పుడు హ్యూమన్ రైట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాను. సో ఇండియన్ మిలిటరీ నుంచి రావడం, హ్యూమన్ రైట్స్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా 6.5 years నేను వర్క్ చేయడం, నేను కూడా స్పెషల్ గా ట్రైనింగ్ అయ్యాను. అది హ్యూమన్ రైట్స్ లో ఎలా చేయాలి, ఏం చేయాలి. సో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అనేది 1987 లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఆ హ్యూమన్ రైట్స్ ఉంది. నేను అందులో ఉండే కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అందులో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఖలీద్ పాషా, ఆయన గారు నాకు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇలా ఉంటుంది, మీకు అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఆయన కొంచెం చాలా విషయాలు నేర్పించారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. హీ స్టేస్ ఇన్ విజయవాడ. ఇలాగ నా హ్యూమన్ రైట్స్ జర్నీ స్టార్ట్ అయింది. హ్యూమన్ రైట్స్ చాలా కేసెస్ ఫైల్ చేసిన, ఆల్మోస్ట్ 200 కేసెస్ అపీర్ అయ్యాను. మాకు అర్థమైంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ కేసెస్ వస్తున్నాయి, వెంటనే వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు. సో బీయింగ్ అన్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ గా మేము హ్యూమన్ రైట్స్ లో కేసెస్ మేము వాదిస్తున్నాం. కానీ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆర్గ్యూ ఎనీ కేసెస్ ఇన్ ద కోర్ట్ బికాస్ వీఆర్ నాట్ అడ్వకేట్స్. అప్పుడు నేను మళ్ళీ మా హ్యూమన్ రైట్స్ సంస్థ యొక్క సహకారంతో అప్పుడు మళ్ళీ నేను లా చేసి అప్పుడు నేను లాలోకి ఎంట్రీ అయ్యాను. సో ఆల్మోస్ట్ నాకు 12 years ఆఫ్ ఈ యొక్క క్రిమినాలజీ ఎక్స్పీరియన్స్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ చూసినటువంటి ఎక్స్పీరియన్స్, ఇవన్నీ బాగా అర్థమయ్యేటప్పటికి ఓకే, ఏ కేసు ఇలా వెళ్ళాలా, ఈజ్ ఇస్ రైట్ కేస్ టు గోస్ టు హ్యూమన్ రైట్స్ ఆర్ సివిల్ కోర్ట్, ఇలా. సో ఒకదాని తర్వాత నీడీ వచ్చినప్పుడు మా స్టెప్ బై స్టెప్ మేము కూడా మా యొక్క స్కిల్స్ ని పెంచుకున్నాం. సో ఇండియన్ మిలిటరీలో స్టార్ట్ అయినటువంటి నా కెరీర్ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ వరకు వచ్చింది. సక్సెస్ఫుల్ జర్నీ. ఇట్స్ అ ఫెంటాస్టిక్ జర్నీ. ఎవ్రీ డే ఇస్ ఛాలెంజింగ్ ఫర్ us. ఎవ్రీ మినిట్ ఈజ్ ఛాలెంజింగ్ ఫర్ us. మన దేశంలో హ్యూమన్ రైట్స్ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి, కానీ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా సంస్థలు పని చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇట్స్ అ సెల్ఫ్ క్వశ్చన్. ఎంత వరకు పని చేస్తున్నాయి? నెంబర్ 2, ఎంత వరకు పని చేయనిస్తున్నారు? నేను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ని, నేను ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాను అంటే అసలు ఈ సమాజం కూడా మనకి ఎంతవరకు సహకరిస్తోంది? ఈ రోజున మన హ్యూమన్ రైట్స్ దౌర్భాగ్యం ఏమైపోయిందంటే అసలు హ్యూమన్ రైట్స్ అంటేనే ఫస్ట్ పాయింట్ జాతి, మత, కుల, వర్ణ భేదాలు ఏది ఉండకూడదు. మన సమాజంలో మన కర్మ ఎలా ఉంది అంటే ఒక క్యాస్ట్ వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ పెట్టుకుంటున్నారు, ఒక జాతి వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ పెట్టుకుంటున్నారు, ఒకే మతానికి సంబంధించిన వాళ్ళకే హ్యూమన్ రైట్స్ పరిమితం అయిపోయిందా అనే విధంగా కొన్ని హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళే వాళ్ళ యొక్క కులాలకి, మతాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి తగ్గట్టుగా హ్యూమన్ రైట్స్ సంస్థలు పెట్టేసుకుంటున్నాయి. అందువల్లనే ఇన్ని రకాలుగా డిఫరెంట్ యాక్టివిటీస్ అని చెప్తూ ఇన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఆ హ్యూమన్ రైట్స్ మన వాళ్ళదే, మనకు అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది. ఆ హ్యూమన్ రైట్స్ లో అన్ని SC ST కేసులే. ఈ హ్యూమన్ రైట్స్ లో అయితే ముస్లిం వాళ్ళకి ఎక్కువ ఇస్తారంట, మనకి ఇక్కడ ఉన్న హ్యూమన్ రైట్స్ అయితే మనోడే BC వాడు. వీళ్ళల్లో వాళ్లే కుల, మత, జాతి, వర్ణ భేదాలు వాళ్లే నిర్ణయించేసుకుని హ్యూమన్ రైట్స్ కూడా ఈ మతాల్ని, కులాల్ని వాళ్ళు డివైడ్ చేసి ఇచ్చేస్తారు. హ్యూమన్ రైట్స్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయంటే అసలు ఏ కుల మతాలు లేకుండా నిన్ను ఒక మనిషిలా ట్రీట్ చేస్తున్నాడా లేదా, నువ్వు ఈ దేశానికి పౌరుడిగా నిన్ను ట్రీట్ చేస్తున్నామా లేదా, నువ్వు ఈ దేశానికి పౌరుడివే అయ్యి ఉండి నీకు ఒక మతపరంగా గానీ ఒక కుల పరంగా గానీ నీకైనా ప్రాబ్లం వచ్చినా, ప్రభుత్వ అధికారుల నుంచి నీకు ప్రాబ్లం వచ్చినా, పోలీసు వ్యవస్థ నీకు సరైన సహకారాన్ని గానీ సహాయాన్ని గానీ అందించలేకపోయినా, న్యాయ వ్యవస్థ నీకు ఎటువంటి న్యాయాన్ని చేయలేకపోయినా, ఇలా పలు రకాల ఇష్యూస్ లో నువ్వు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ హ్యూమన్ రైట్స్ సంస్థ మనోళ్ళదే, మనవాళ్ళు పెట్టింది. ఇలాగ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు హ్యూమన్ రైట్స్ సంస్థలు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ నేను అడిగే ప్రశ్న ఒకటే, ఒక సమస్యని ఒక సమాధానం కోసం ఒక ప్రదేశానికో, ఒక ఆర్గనైజేషన్ కో, ఒక అధికారి దగ్గరకో తీసుకెళ్లడం వరకు ఒకరి బాధ్యత. కానీ ఆ బాధ్యతను స్వీకరించి వాళ్ళు దానికి సమాధానాన్ని ఎంత వరకు అందిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగానే హ్యూమన్ రైట్స్ లో ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి. చాలా మంది అయితే హ్యూమన్ రైట్స్ లో మెంబర్స్ గా జాయిన్ అయిపోవడానికే చూస్తున్నారు తప్ప అసలు వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, వాట్ షుడ్ వి డూ ఇన్ ద హ్యూమన్ రైట్స్, ఇటువంటి పాయింట్స్ ని ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు.
అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదు. నాకు హ్యూమన్ రైట్స్ ఐడి కార్డు ఉంది, ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. కానీ ఒకటి మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈస్ డిఫరెంట్, రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ అన్ని డిఫరెంట్. ఓకే సార్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిల్ కి గురి చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీ దాకా కంప్లైంట్ వచ్చిందా? అంటే కొన్ని వినిపిస్తున్నాయి. వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారుగా. వినిపిస్తున్నాయి, అఫ్ కోర్స్ కరెక్టే. ఇప్పుడు నీకు కావాలి అనేది నీలో ఒక మనస్తత్వం, అది నా దగ్గర ఉంది నేను ఇస్తాను అని చెప్పి అవతల వ్యక్తి చెప్తున్నాడు, అది హ్యూమన్ రైట్స్ అనే అవ్వక్కర్లేదు. ఆఖరికి ఒక సినిమా టికెట్ కూడా బ్లాక్ లో దొరికేస్తున్నాయి. కారణం, నువ్వు నిజాయితీగా లైన్ లో నిలబడి టికెట్ కొనుక్కుని హాల్లో కూర్చుని చూసే టైం నీకు లేదు. మీరేం చేస్తున్నారు, బ్లాక్ లోనే టికెట్లు కొనుక్కుంటున్నారు, ఓటీటీలోనే మీరు చూసేస్తున్నారు. మీకు బ్లాక్ లోనే అన్ని అమ్ముడుపోతూ ఉన్నాయి. మీరు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రకంగా ఇటువంటి బ్లాక్ మెయిల్స్ మీరు ఎందుకు వింటున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఎంకరేజింగ్ దోస్ ఫేక్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈ రోజుల్లో ఫేక్ అడ్వకేట్స్ లేరా? ఉన్నారు. లాస్ట్ ఏప్రిల్ మంత్ లోనే 13 మెంబర్స్ ని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఫేక్ అడ్వకేట్స్ లిస్ట్ నుంచి తొలగించింది. అలానే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫేక్ అడ్వకేట్స్ యొక్క జాబితాని తయారు చేయాలని చెప్పి కొన్ని క్లాసెస్ రిలీజ్ చేసింది. వాళ్ళు కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఫేక్ అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బార్ అసోసియేషన్ నుంచి తొలగిస్తారు. అదే విధంగా ఎవరైనా సరే ఫేక్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, మేము హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అని చెప్పుకుంటూ ఎవరి దగ్గరైనా సరే డబ్బులు వసూలు చేయడం, లేదంటే బ్లాక్ మెయిల్ చేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడిన వాళ్ళు అయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇమీడియట్ గా కంప్లైంట్ రైజ్ చేయండి. కానీ మీ అందరికీ మళ్ళీ వచ్చే సమస్య ఏంటంటే, సార్ వాళ్ళు వీళ్ళు ఒకటేగా, వీళ్ళు వాళ్ళ మాట వింటారు, వాళ్ళు వీళ్ళ మాట వింటారు, ఈ సమస్యకి పరిష్కారం ఎలా అన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది మాత్రం పోలీస్ స్టేషన్ కి నేరుగా వెళ్ళినప్పుడు వాళ్ళు మీ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మీ కంప్లైంట్ ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తూ అదే కాపీని మళ్ళీ మీరు మీ యొక్క జిల్లా ఎస్పీ గారికి పంపించినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్ అథారిటీ పర్సన్. వాళ్ళందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చిన సంస్థలే తప్ప వాళ్ళు గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారే తప్ప వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి, వాళ్ళకి ఇవన్నీ అప్లికేబుల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రూల్ క్లాస్ వేసినటువంటిది అయితే ఏది లేదు. ఒకరికి కష్టం వచ్చింది, నేను దాన్ని తీరుస్తాను, నాకు ఇది తెలుసు అని చెప్పి స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి నిజాయితీగా పనిచేస్తున్న యాక్టివిస్టులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళను కూడా పూర్తిగా పైకి రానివ్వరు, ఎందుకంటే వాడు మన కులం వాడు కాదు. సో ఫస్ట్ నీకు కావాల్సింది నీ కులపోడే ఇవ్వాలా? నువ్వు నీ కులం దగ్గరే నువ్వు న్యాయాన్ని వెతుక్కుంటావా? నీకు నిజంగా కష్టం వస్తే నువ్వు న్యాయం దగ్గరికి వెళ్ళాలి, కానీ నీ కులం దగ్గరకో నీ మతం దగ్గరకో కాదు. నువ్వు ఎప్పుడైతే తప్పుదారిలో ముందుకు వెళ్ళాలనుకుంటావో నీకు ఎదురయ్యే వ్యక్తులు కూడా అదే తప్పుదారిలో నీ దగ్గరకు వస్తున్నారని అర్థం. సో బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ద ఫేక్ అడ్వకేట్స్, ఫేక్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఫేక్ ఎనీ ఎన్జిఓస్. సో మీ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ తీసుకునేటప్పుడు అంటే ఎలా తీసుకుంటారు, అంటే ఏం చూసి తీసుకుంటారు? ముఖ్యంగా ఫస్ట్ మా ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ గా నువ్వు జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు నీకు ఈ హ్యూమన్ రైట్స్ గురించి గాని సమాజం పట్ల అవగాహన గాని ఇంతకు ముందు నువ్వు ఏవైనా కార్యక్రమాలు చేసావా, చేస్తే దాని యొక్క ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందా, వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లడ్ డొనేషన్స్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెంబర్స్ అనుకున్నాం, మీకు చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నారు. ఇప్పుడు మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్విమ్మర్ రాజు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ప్రతి నెల 200 మందికి బ్లడ్ డొనేషన్స్ చేపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రోగ్రామ్ లో అయితే 2000 నుంచి 5000 బ్లడ్ డొనేషన్స్ జరుగుతానే ఉంటాయి. తలసేమియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్స్ పెట్టి తలసేమియా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ లో కూడా అందరినీ గ్యాదర్ చేసి ప్రతి 11 రోజులకి ఒకసారి చిన్న పిల్లలకి బ్లడ్ అవసరం అని చెప్పి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే మీరు ఈ సమాజానికి ఒక మంచి చేస్తున్నారు, ఆ మంచి దేన్ని ఆశించకుండా చేస్తున్న వ్యక్తులైతే మీరు హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వాలి. నెంబర్ 2, మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఎందుకు క్వాలిఫికేషన్ ఉండాలి అని అడిగితే ఒక సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని మీరు ఎంతవరకు అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫైనల్ గా నెంబర్ 3, ఇట్స్ క్వైట్ కామన్, యూ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇండియన్ హ్యూమన్ రైట్స్ దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ 3 క్లాజెస్ తీసుకుని మీరు హ్యూమన్ రైట్స్ లో ఎక్కడైనా సరే, ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో అయినా సరే, మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో అయినా సరే జాయిన్ అవ్వచ్చు. కానీ మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీకు 3 months క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఆ 3 months మీకు క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని టెస్టులు పెడతారు, మీకు కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. ఆ యాక్టివిటీస్ ప్రకారం మీరు కనుక క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఆ డిస్ట్రిక్ట్ లోని, లేదంటే ఆ మండలంలోని, లేదంటే మీ టీమ్ లో మీకు ఒక పొజిషన్ ఇస్తారు. అంతేగాని 5000కి 10,000కి ఐడి కార్డులు
అమ్ముకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ రైట్స్. ఈ రోజులో మీరు అన్నారు కదా బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా మంది ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అని. ఇలాంటివి సార్ మాకు ఒక 20,000 ఇవ్వండి, నేను మీకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తాను. మాకు ఒక 5,000 ఇవ్వండి, నేను మీకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నాలెడ్జ్ లేదు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. వాళ్ళు హ్యూమన్ రైట్స్ అంటే కడుపులోనే బిడ్డకు కూడా ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదు. అవును. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆలోచించే సమాధానం మీరు ఆలోచించండి. ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు, ఒక భార్య తన భర్తే తన పిల్లల్నే కిడ్నాప్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. ఈజ్ దట్ వ్యాలిడ్? ఒక భార్య తన భర్తే తన పిల్లల్ని కిడ్నాప్ చేశాడు, ఈజ్ దట్ వ్యాలిడ్ అని అడిగితే సుప్రీంకోర్టు ఎందుకు కిడ్నాప్ చేశాడు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు దాని కిడ్నాప్ అని పిలవచ్చా, తండ్రి తన పిల్లల్ని తీసుకెళ్తే కిడ్నాప్ ఎందుకు అవుతుంది, ఇది కిడ్నాపే అయితే ఆ తల్లికి తెలియకుండా దాచేశాడా, ఎవరికీ తెలియకుండా దాచేశాడా, ఒకవేళ కిడ్నాప్ చేసిన తండ్రి ఏ ఇంటెన్షన్ తో పిల్లల్ని తీసుకెళ్లాడు, ఆ తల్లిని ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడా, లేదా డివోర్స్ ఇస్తావా లేదంటే పిల్లల్ని చంపేస్తానని డిమాండ్ చేశాడా, ఏంటి అనేది మొత్తం పరిశీలించాలి కదా. కానీ ఈ అవగాహన ఏమీ లేకుండా నీ పిల్లల్ని ఎత్తుకుపోయాడమ్మా, పదా మనం వెళ్దాం పోలీస్ స్టేషన్. వాళ్ళకి ఏం తెలియదు వాట్ షుడ్ వి డు అని. చాలా మందికి తెలియదు. ఫస్ట్ కేసు ఫైల్ చేసేద్దాం, తర్వాత వాడే వస్తాడు. ఇంకో పని చేద్దాం, కేసు ఫైల్ చేసేస్తే పోలీసుల చుట్టూరును కోర్టుల చుట్టూరును తిప్పితే వాళ్ళే కాంప్రమైజింగ్ వస్తాం. ఇటువంటి రాంగ్ గైడెన్స్ లో పడిపోతున్నారు చాలా మంది. నేను ప్రేక్షకులందరికీ చెప్పేది ఒక్కటే మాట, దయచేసి మీకు ఏదైనా సమస్య వస్తే దానికి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఆ టైం లిమిట్ లోనే పెద్ద మనుషుల ద్వారానో స్నేహితులు సన్నిహితుల ద్వారానో మీ సమస్యని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మాత్రం వెంటనే కోర్టుకు వచ్చి మీ యొక్క సమస్య ఇది అని చెప్పి కోర్టులో కేసు వేసుకోండి. కారణం ఎందుకంటారేమో, ఎంతమంది ఎన్ని డెసిషన్స్ ఇచ్చినా సరే, ఒపీనియన్స్ ఇచ్చినా సరే, మళ్ళీ అది అప్పీల్ కనుక వచ్చిందంటే మళ్ళీ కోర్టులోనే ఫైనలైజ్ చేయాలి. అంతేగాని కోర్టుకు వెళ్తే టైం వేస్ట్, మా పెద్దనాన్న గారు అలా చేస్తారు, మా మామయ్య గారు ఇలా హెల్ప్ చేస్తారు, మా వాళ్ళు పొలిటీషియన్స్ తో మాట్లాడతారు, పోలీసు వాళ్ళు మనోళ్లే, ఇటువంటి భావనల నుంచి బయటకు రండి. ఎంతమంది మీ వాళ్ళు అయితే దానికి ఒక 3 నెలలు 5 నెలలు టైం పెట్టుకోండి. ఈ 5 నెలల్లో మీ వాళ్ళ చేత మీరు దాన్ని ఆ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేయండి. లేకపోతే ఇమీడియట్ గా మీరు కోర్టుకు రండి. కారణం ఏంటంటే కోర్టుకు వచ్చిన తర్వాత ప్రతి సమస్య మినిమం 3 నెలల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు పడుతుంది. మీరు కోర్టుకు రావడానికే 2 years లేట్ చేస్తే మీ సమస్యను మీరే 2 సంవత్సరాలు వెనక్కి వేసినట్లు అవుతారు. ఈ లోపల ఆ సమస్యకి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఇది అయిపోయింది. ఈ లిమిటేషన్ యాక్ట్లు తెలియక చాలా మంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కేసుని డిలే చేసి మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం, మీకు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడేస్తాం, మేము ఆల్రెడీ ఎస్పీతో మాట్లాడాం, ఏసీపీతో మాట్లాడాం, మా ఊరి సర్పంచ్ తో మాట్లాడని చెప్పి లిమిటేషన్ యాక్ట్ అయిపోయే వరకు టైం ల్యాప్స్ చేపిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేయలేక అప్పుడు అడ్వకేట్స్ దగ్గరికి వస్తున్నారు. ఇదేంటిది, నీకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 6 months అని ఊపిరి వచ్చావు ఏంటంటే సార్ జరుగుతుంది. సో సగం నాలెడ్జ్ తో ఏదో చేసేద్దామని చెప్పి అన్ని మీద వేసుకుంటే చివరికి నష్టపోయేది క్లయింట్లు మాత్రమే. అంతేగాని మధ్యలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కారణం మన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు మహిళా సంఘాలుగా కూడా తయారయ్యి కొన్ని అరాచకాలకు పాల్పడుతున్నటువంటి కేసెస్ కూడా మనం ఎన్నో చూస్తున్నాం. నేను మహిళలను పాయింట్అవుట్ చేయట్లేదు, కొంతమంది మహిళలు హ్యూమన్ రైట్స్ లేదంటే మహిళా సంఘాలు అయితే ఇది లేదంటే అది, రెండాటిలోనే వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి, రెండాట్ల ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ ని వాళ్ళకి తెలిసినటువంటి మార్గం ఏంటంటే దాన్ని సీరియస్ చేసేయాలి. ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు, నీ భర్త నిన్ను ఎలా కొడతాడు మొదలు పెట్టేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ కాల్స్ స్టార్ట్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్ పిలిపించేస్తూ ఉంటారు. వాడిని ఆఫీస్ లో పని చేసుకోనేవారు, ఆఫీస్ కూడా కాల్స్ చేసేస్తూ ఉంటారు. ఏమంటే మాది అవన్నీ సంఘాలు, మేము ఆ అమ్మాయి యొక్క ప్రొటెక్షన్ కోసం మేము ఉన్నామన్నారు. 72 hours గడుస్తుంది, వీళ్ళకి ఈ లోపల వేరే కేసు వస్తుంది, వీళ్ళందరూ అటు వెళ్ళిపోతారు, ఈ అమ్మాయి ఒంటరిది అయిపోతుంది. అప్పుడు అతనేం చేస్తాడు, 3 రోజులు నాకు తిండి తిప్పలు, ఆఫీస్ లో నా పరువు పోయింది, నన్ను పోలీస్ స్టేషన్ తిప్పావు, నన్ను మా వాళ్ళందరూ ఒక నీచకుడు కిరాతకుడులా చేశారు, నువ్వు ఏదో టైంకి చేయలేదని చెప్పి నేను ఒక దెబ్బ వేసాను, దానికి నువ్వు ఇంత హరాస్ చేస్తావా. కానీ ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, సరే అసలు ఇంత జరుగుద్దని నేను అనుకోలేదు, వాళ్ళు ఇంత వైలెంట్ అవుతారని నేను అనుకోలేదు, అనవసరంగా నా కాపురం పోయింది, వాడు ఎప్పట్లన్నా ఒక దెబ్బేసి ఊరుకుంటాడేమో అనుకున్నాను, వాడు బాగానే ఊరుకున్నాడు, కానీ వీళ్ళందరూ ఎక్కువైపోయి ఇప్పుడు నా కాపురం నాశనం అయిపోయింది, నా భర్త కొట్టినందుకు కాదు, వీళ్ళందరూ రియాక్ట్ అయినందుకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. అంతా జరిగిపోయిన తర్వాత అడ్వకేట్స్ దగ్గరికి వస్తే మేమేం చేస్తాం, చిన్నదాన్ని పెద్ద చేసుకుంది మీరే. అందుకనే ఏ సమస్యని ఎప్పుడూ పెద్దది చేసుకుంటే మీకు న్యాయం దొరకదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సమస్యని పెద్దది చేసుకుంటే న్యాయం దొరకదు. ఆడవాళ్ళు కాబట్టి ఒక మాట చెప్తున్నా, పొయ్యి మీద అన్నం పెట్టి పెసరు పెట్టి అది పొంగుతున్నప్పుడు దాన్ని ప్లేట్ పెట్టి మూత వేసేస్తే అది ఇంకా పొంగిద్ది. కానీ మనం ఏం చేయాలి, ప్లేట్ తీసేసి కొన్ని నీళ్లు చల్లాలి. పాలు పొంగిపోతుంటే దానిపైన మూత పెడితే ఇంకా పొంగుతాయి.
ప్లేట్ తీసి పక్కన పెట్టి కొన్ని నీళ్లు చల్లాలి. ఏ సమస్య అయినా సరే ఇంతే. నువ్వు దాన్ని కూల్ చేసుకుంటే అది నువ్వు చెప్పినట్టు కంట్రోల్లో ఉంటుంది. లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నువ్వు దాన్ని పెద్ద చేసుకుంటే వాళ్ళు ఎప్పుడూ నీతో ఉండరు పర్మనెంట్ గా. ఈ రోజు వస్తారు ఆవేశంగా ఒక 72 hours 3 days నీ చుట్టూరు తిరుగుతారు, పని చేస్తారు, మీడియాలో వైరల్ చేస్తారు, తర్వాత నేను వదిలేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఆర్గనైజేషన్ సభ్యులు ఎలా పనిచేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి మనం మాట్లాడితే కొన్ని స్టేజెస్ లో ఉంటాయండి. అంటే ఈ హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తోందా, పోలీస్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తోందా, లేదు మీడియా పరంగా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తోంది, ఎలా తీసుకొస్తోంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి ఆ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. హ్యూమన్ రైట్స్ అనేది మన తెలంగాణలోనే ఒక టాప్ మోస్ట్ యాక్టివిటీ. నేను 4 years బ్యాక్ విన్నాను, ఒక సీనియర్ న్యాయవాది ఈ మాట అన్నాడు, హ్యూమన్ రైట్సా అంటే ఒకప్పుడు మీరే కదా తిరుగుబాటుదారులు, మీరే కదా అడవిలో అన్నలు. అంటే హ్యూమన్ రైట్స్ అనేది అప్పటి నుంచే ఉంది, ఆ విషయం ఈయనకి తెలుసు. అడవిలో అన్నలు కూడా కష్టపడేది హ్యూమన్ రైట్స్ కోసమే, తిరుగుబాటుదారులు కూడా పుట్టింది హ్యూమన్ రైట్స్ కోసమే. ఎప్పుడైతే 1885లో సైమన్ గో బ్యాక్ అని, సిపాయిల తిరుగుబాట్లు అని ఇవన్నీ ఎప్పుడైతే మొదలెట్టి మరి అవన్నీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కాదా? అంటే హ్యూమన్ రైట్స్ అక్కడి నుంచే మొదలైంది కదా. అటువంటి ఉద్యమాలు మన తెలంగాణలో ఎన్ని జరగలేదు? తెలంగాణ ఆంధ్ర యొక్క విభజన కూడా ఈ హ్యూమన్ రైట్స్ లో ఒక పార్టీ అని అప్పట్లో ఎన్ని కథనాలు మనం వెళ్ళలేదు. సో అందుకని ఈ రకంగా మనం ఎలా చూసుకున్నా సరే హ్యూమన్ రైట్స్ వైలేషన్ కొన్ని స్టేజెస్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. సామాన్యుడికి జరిగితే ఒకలా రియాక్ట్ అవుతారు, సెలబ్రిటీస్ కి జరిగితే ఇంకోలా రియాక్ట్ అవుతారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఒక అలిగేషన్ వచ్చింది, అది చాలా వైరల్ అయింది, మనందరికీ తెలుసు. ఒక్క రోజుకే ఆ యొక్క అడ్వకేట్ 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు, ఫైనల్ గా బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసారు. కానీ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వచ్చాయి, అతను మనిషే నేను మనిషే, కానీ నేను బెయిల్ కి అప్లై చేస్తే నాకు రాలేదు. నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో 27 సార్లు కేసుని బెయిల్ ఇవ్వడానికి వాయిదా వేశారు హైకోర్టు వాళ్ళు. 27 వాయిదాలు బెయిల్ విషయంలో వాయిదాలు తీసుకోవడం అనేది ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ సుప్రీంకోర్టు. కానీ అల్లు అర్జున్ కి 48 hours లోనే బెయిల్ వచ్చేసింది, సామాన్యులకు రాలేదు అంటారు. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. బీయింగ్ అనే సైకాలజిస్ట్ అండ్ అడ్వకేట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, అల్లు అర్జున్ అనే పర్సన్ ఇస్ అ సినీ యాక్టర్, ఈస్ ద వరల్డ్ సెలబ్రిటీ రిప్రజెంటింగ్ ఇన్ ఇండియా. తన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఒక సెలబ్రిటీ. తన మీద ఒక అలిగేషన్ రాగానే తనని సేవ్ చేయాల్సిన బాధ్యత కేవలం అడ్వకేట్ల మీదనో పోలీసుల మీదనో కాదు, ప్రతి సామాన్యుడి మీద ఉంటుంది. కారణం ఏంటి? తన వల్ల ఒక తప్పు జరిగిందా, అది నిరూపణ అయ్యిందా, దానికి కోర్టు ఎంత ఫైన్ వేస్తే అంతా తను కట్టడానికి సిద్ధంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, తనకైతే ఒక రూల్ నాకైతే ఒక రూల్. అంటే ఎస్, ఈజ్ అ వరల్డ్ సెలబ్రిటీ, 15 years నుంచి కష్టపడుతూ ఈ స్టేజ్ కి వచ్చాడు. అటువంటి వాడు జైల్లో ఉన్నాడు అంటే ఫారెన్ లో మన ఇండియన్స్ ఏమనుకుంటారు? అక్కడ ఎవరికి ప్రొటెక్షన్ లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే ప్రవర్తిస్తారని కొంతమంది అంటారు, సెలబ్రిటీలు అయినా సరే ఒకేలా చూస్తారని కొంతమంది అంటారు. రకరకాల కథనాలు వినబడతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బలాన్ని మనమే పంజరంలో పెట్టేసుకుంటే, మన గొప్పతనాన్ని మనమే పంజరంలో బంధించుకుంటే శత్రు సైన్యం చాలా సులువుగా మీ మీద దాడి చేస్తుంది. ఇట్స్ అన్ ఇండియన్ మిలిటరీ క్లాస్. సో అందుకనే నేను చెప్తున్నా, సెలబ్రిటీస్ కి నిజంగా ప్రాబ్లం వస్తే, అతను నిజంగా సెలబ్రిటీ అయ్యి ఉండి కష్టపడి అంత వరకు పైకొచ్చిన వ్యక్తి అయితే అతను బెయిల్ కి అప్లై చేసినప్పుడు నెగిటివ్ కామెంట్లు చేయకండి. దట్ వాజ్ హ్యాపెండ్ అట్ ఫస్ట్ టైం ఫర్ అల్లు అర్జున్. తను ఎప్పుడు ఇంతలా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తన యొక్క ప్రమేశం పూర్తిగా ఉందో లేదో కూడా తనకు తెలియకుండానే జరిగింది. సో తన వెనకాల ఒక మేనేజ్మెంట్, ఒక టీం ఉంటాయి. వాళ్ళు తప్పు చేస్తే తన మీదకి వచ్చింది. ఒక లారీ యాక్సిడెంట్ లో, కార్ యాక్సిడెంట్ లోనో డ్రైవర్ తప్పు చేస్తే ఆ శిక్ష ఓనర్ కూడా భాగం ఉంటుంది. దీన్నే వైకారియస్ థియరం అని పిలుస్తారు. పిల్లవాడు తప్పు చేస్తే తండ్రిని అంటారు, కారు డ్రైవర్ ని తప్పు చేస్తే ఓనర్ ని అంటారు. అలానే ఒక టీం తప్పు చేస్తే ఆ టీం ని ఫామ్ చేసినటువంటి టీం లీడర్ ను, ఆ చైర్మన్ ను అంటారు. వాట్సాప్ లో ఒక మెసేజ్ మీరు కనుక రాంగ్ గా పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్ అంటారు. కానీ గ్రూప్ అడ్మిన్స్ ఆర్ ఆల్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద అఫెన్స్. ఓకే సార్, మీ ఆర్గనైజేషన్ లో మహిళలు పనిచేస్తున్నారా? యా. ఓకే, మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది మీకు? గుడ్ క్వశ్చన్. మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే, అసలు మహిళలను తీసుకోవడానికి గల కారణం చెప్తాను. హ్యూమన్ రైట్స్ లో అసలు యాక్చువల్ గా హ్యూమన్ రైట్స్ వరకు వచ్చారు అంటే వాళ్ళు చాలా మంది మహిళలే ఎక్కువ వస్తున్నారు. మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గాని, బ్లాక్ మెయిల్స్ గాని, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గాని, ఇంకా వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తే దాన్ని రేస్ చేసినప్పుడు, వాళ్ళు వాయిస్ రేస్ చేసినప్పుడు వెంటనే వాళ్ళని నొక్కి పెట్టడానికో, వాళ్ళని తొక్కి పెట్టడానికో వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి కొన్ని బలగాలు
వీళ్ళందరి నుంచి ప్రొటెక్షన్ కావాలని వాళ్ళు హ్యూమన్ రైట్స్ కి వస్తున్నారు. అందుకే హ్యూమన్ రైట్స్ లో మేము మాక్సిమం ప్రియారిటీ ఉమెన్స్ కూడా ఇస్తున్నాము. హ్యూమన్ రైట్స్ లో వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఫస్ట్ వాళ్ళ రైట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడపిల్లకి కరాటే నేర్పించాలి అంటున్నాం. ఎందుకు? ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఇప్పుడు తన కాలేజీకి వెళ్ళబోతోంది నెక్స్ట్ ఇయర్ నుంచి, తనకి కాలేజ్ లోనే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో తనకి తాను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి కదా. సో తనకి తాను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నట్లయితే తను ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే 90% బయటపడవచ్చు. తను కూడా ధైర్యంగా తన పని తాను చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ ఆలోచిస్తే హ్యూమన్ రైట్స్ లో మహిళలను ఎందుకు జాయిన్ చేసుకుంటున్నామంటే వాళ్ళకి హ్యూమన్ రైట్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దానికి ఉన్న చట్టాలు ఏమిటి, వాళ్ళకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కి హ్యూమన్ రైట్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటూ వాళ్ళ తోటి మహిళలకి వాళ్ళు ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలరు, ఈ విషయాలన్నీ వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ మా దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ సమస్యలను వాళ్లే సరిదిద్దుకోగలరు, వాళ్ళ సమస్యలకు వాళ్లే పరిష్కారాలు వెతుక్కోగలరు. ముఖ్యంగా వాళ్ళ తోటి మహిళలకి వాళ్లే కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి వాళ్ళని నెమ్మదిగా బయటకు వాళ్ళు తీసుకొస్తారు. ఓకే సార్, అసలు మీ హ్యూమన్ రైట్స్ లో పనిచేసే విధానం ఎలా ఉంటుంది? హ్యూమన్ రైట్స్ లో పనిచేసే విధానం ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ ప్రాసెస్ మాడ్యూల్. హ్యూమన్ రైట్స్ లో ఒక కేసు రాగానే మా దగ్గర ఉన్నటువంటి చాలా యాక్టివిస్టులు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటారు. ప్రతిదీ హెడ్ ఆఫీస్ కి ఫస్ట్ కాల్ వస్తుంది. ఆ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ రాగానే దాన్ని అక్కడ ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఎవరైతే ప్రాబ్లం చెప్పారో వాడు ప్రాబ్లం చెప్తే సరిపోదు, ఖచ్చితంగా దే హ్యావ్ టు షేర్ దేర్ పర్సనల్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద డాక్యుమెంట్స్. ఇవన్నీ వాళ్ళు మనకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏదో హ్యూమన్ రైట్స్ కాల్ చేసేసాము, మా ప్రాబ్లం చెప్పేసాము, వాళ్ళే చూసుకుంటారు. లేదమ్మా, మీ ప్రాబ్లం ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో ఫస్ట్ మీకు ఒక సలహా ఇస్తారు. ఆ సలహాని మీరు ఫాలో అవుతున్నప్పుడు మీకు ఏమైనా ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వస్తే హ్యూమన్ రైట్స్ మీకు అండగా నిలబడుతుంది. నెంబర్ 3, మీ ప్రాబ్లం కి ఏ డాక్యుమెంట్స్ మీరు తయారు చేసుకోవాలి, మీ ప్రాబ్లం కి ఎటువంటి కేసెస్ మీరు ఫైల్ చేయాలి, ఏ కేసు మీరు ఫైల్ చేస్తే మీకు ఎటువంటి రిలీఫ్ వస్తుంది, ఇటువంటి అన్ని మీకు హ్యూమన్ రైట్స్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ఒక ప్రాసెస్ మాడ్యూల్ ఉంటుంది. అంతేగాని నేను హ్యూమన్ రైట్స్ కి వెళ్ళాను, నా ప్రాబ్లం వాళ్ళు విన్నారు, ఒక 20,000 అడిగారు, నేను ఇచ్చాను, నా ప్రాబ్లం వాళ్ళు తీరుస్తా అన్నారు, 3 నెలలైంది ఇంకా తీర్చలేదు, 6 నెలలైంది ఇంకా తీర్చలేదు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో దాని అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో ప్రాసెస్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ అని అర్థం. మీరే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాసెస్ కిల్స్ ది కరప్షన్, ద ప్రాసెస్ ఈస్ ఆల్వేస్ కిల్స్ ద కరప్షన్. ఇది మీరు మర్చిపోతున్నారు. నా సమస్యకి ముందు నాకు త్వరితగతిన మీరు వచ్చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే మీరు కూడా మోసపోతున్నారు. సో ఒకసారి ఆలోచించండి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు హ్యూమన్ రైట్స్ కాల్ చేస్తారు, మీ సమస్యను అందులో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న సమస్యకి విశ్లేషకులు దీన్ని పరిశీలించి దీనికి ఎంత త్వరితగతిన వాళ్ళు సమాధానం ఇవ్వగలరో మీకు వెంటనే ఇలా చేసుకోమని చెప్పేస్తారు. అదే టైంలో మీకు ఎవరిదైనా యాక్టివిస్ట్ యొక్క సహాయ సహకారాలు కావాలి మీ డిస్ట్రిక్ట్ లో అనుకుంటే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కి మిమ్మల్ని రిఫర్ చేసి హెడ్ ఆఫీస్ నుంచి కేసెస్ ని అక్కడికి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, ఆపోజిట్ పార్టీతో కూడా మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఇక్కడ వరకు మీకు న్యాయం జరిగితే మంచిది, వెళ్ళను. జరగకపోతే మీరు వెంటనే మళ్ళీ హెడ్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఈ కేసు హ్యూమన్ రైట్స్ లో ఫైల్ చేయాలా, లేదంటే WC లో మీరు దాని కంప్లైంట్ ఇవ్వాలా, విమెన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే డైరెక్ట్ గా మీరు కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలా అనేటటువంటి అనాలిసిస్ చేసి అసలు కేసుకి చాలా తక్కువ ఖర్చుతో లేదు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని మీరు అప్రోచ్ అయితే మీకు డైరెక్ట్ గా జస్ట్ 2-3 కౌన్సిలింగ్ లోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని. కొంతమంది మహిళలు అయితే దీనికి డివోర్స్ ఎందుకమ్మా, దీనికి డివోర్సే అవసరం లేదు, నీ ప్రాబ్లం కి 2-3 సార్లు కౌన్సిలింగ్ తీసుకుంటే చాలు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి డివోర్స్ కి వెళ్లకుండా వాళ్ళ ప్రాబ్లం ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆ యొక్క దంపతులను కలిపేటటువంటి ఎన్నో ప్రయత్నాలు హ్యూమన్ రైట్స్ లో జరుగుతుంది. మీకు ఒక చిన్న మాట మాత్రం నేను చెప్తున్నాను, మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆ సమస్యను తీర్చేస్తారని మాత్రం అనుకోవద్దు. మీ సమస్యకి మీరే పని చేయాలి, మీ సమస్య యొక్క తీవ్రతను మీరే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య మరొకరికి వస్తే నువ్వేం చేస్తావో చెయ్యాలనే విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు విడిచే కంటే పడి చచ్చుట మేలయ్యా. నువ్వు ఒక పట్టు పట్టుకున్నావు అంటే దాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు న్యాయం కోసం పోరాడాలి. డబ్బులు ఇచ్చేసాను కదా అడ్వకేట్ చూసుకుంటాడు, డబ్బులు పెట్టాము కదా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ చూసుకుంటా అనే అపోహలోంచి బయటికి రా. ఎప్పుడైతే నువ్వు ఒక సమస్య నీలో మొదలైందో యూ షుడ్ బి ద ఫస్ట్ అడ్వకేట్. అది మాత్రం గుర్తుపెట్టుకుని చట్టాన్ని చదువుకోవడం నేర్చుకోండి, న్యాయం కోసం పనిచేయడం అనే భావనని పెంచుకోండి. మీకు మీరే న్యాయవాదులు అవ్వండి, మీ హ్యూమన్ రైట్స్ మీరే కాపాడుకోండి.